గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. మీ మాట చెప్తున్నాం ఎవరంటే నయోమి. ఈ నయోమి ఎక్కడి నుంచి వెళ్ళిందంటే బెత్లెహేము అనే ప్రాంతం నుంచి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందంటే బెత్లెహేములో ఏమొచ్చింది? కరువు వచ్చింది. బెత్లెహేం మొత్తానికి కరువు వచ్చిందా, ఈమె కుటుంబం వరకు కరువు వచ్చిందా? చెప్పాలి మీరు. బెత్లెహేంలో ఉన్న అందరికి కరువు వచ్చింది కదా. అప్పుడు వెళ్తే ఎవరు వెళ్ళాలి? అందరు వెళ్ళాలి. కరువు ఉంది కనుక కరోనా వచ్చినప్పుడు అందరం ఇంట్లో ఉండి తలుపులు వేసుకున్నట్టుగా బెత్లెహేంలో కరువు వచ్చింది కనుక బెత్లెహేం ప్రాంతమే ఖాళీ చేసి అందరు వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళలా. మమ్మల్ని ఉంచినా తెరిచినా మాకు ఆహారం పెట్టినా పెట్టకపోయినా నా దేవుడు ఈ ప్రాంతాన్ని నాకు ఇచ్చాడు. దీన్ని వదిలేదే లేదు. సావో బ్రతుక ఇక్కడే సత్తాం. సమృద్ధి గలవారమే దేవునికి దూరమే బ్రతికే కంటే ఆఖరి దప్పులు గలవారమే దేవుని కోసం ఇక్కడే చచ్చిపోయినా పర్లేదు మా జీవితాలన్నీ. ఊరు మొత్తం ఒక మీద ఉంటే ఈ సోదరి మాత్రం ఒక తాటి మీదకి వెళ్ళిపోయింది. ఏంటో తెలుసా?